హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితేనండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. బట్ ఇది ఏపీ గవర్నమెంట్కి సంబంధించింది కాదండి. బట్ వర్కింగ్ అనేది మన ఏపీలో అయితే ఉంటుంది. బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ అండి. సో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. సో ఇవి చాలా చాలా మంచి ఉద్యోగాలనే చెప్పాలండి. ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు మనం ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ మనం అప్లై చేసిన తర్వాత చాలా తక్కువ డేస్లోనే మళ్ళీ మనకి ఏదైనా కాల్ లెటర్ లాంటిది లేదంటే ఇంటర్వ్యూ ఎప్పుడున్న డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా మనం విశాఖపట్నంలో ఇంటర్వ్యూలో అయితే పాల్పంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూలో కనుక మనం సెలెక్ట్ అయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకు ఉద్యోగం అయితే ఇవ్వనున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలండి, పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి కావు. సో ప్రజెంట్ కొంతకాలం వరకు అయితే కాంట్రాక్ట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తానండి. భారత్ డైనమిక్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయిందండి. సో దీనిలో భాగంగా కాంట్రాక్ట్ బేస్ మీదనైతే కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. మరి పోస్టులు వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేవాటికండి, మొట్టమొదటిగా ప్రాజెక్ట్ మేనేజర్ అండి. సో దీనిలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికి అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 28 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 31 సంవత్సరాలు, ఎస్సీ వాళ్ళకి 33 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకి 28 సంవత్సరాలు అయితే. అదేవిధంగా ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ అండి. దీంట్లో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఉందన్నమాట. దీనికి అండర్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 31, ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 33. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అండి. ఇందులో ఫిట్టర్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్, మెకానికల్ చేసిన వాళ్ళు, లేదంటే రేడియో మెకానిక్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. ఏజ్ విషయానికి వచ్చేపాటికి అండర్ రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 31, ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 28 అండి. సో ఇవైతే ఏజ్ పరంగా అయితే ఇచ్చారు. మరి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికి అన్ని పోస్టులకి కలిపిగాను ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ, బీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి ఎవరైతే జాయిన్ అవుతారో మొట్టమొదటి సంవత్సరం 30,000 ఇస్తారు, రెండో సంవత్సరం 33,000, మూడో సంవత్సరం 36,000, నాలుగో సంవత్సరం 39,000 అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్కి మొట్టమొదటి సంవత్సరం 25,000, రెండో సంవత్సరం 26,500, మూడవ సంవత్సరం 28,000, నాలుగో సంవత్సరం 29,500. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్కి మొట్టమొదటి సంవత్సరం 23,000, రెండవ సంవత్సరం 24,500, మూడవ సంవత్సరం 26,000, నాలుగవ సంవత్సరం 27,500 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. సో 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన బిహేవియర్ చూసి మళ్ళీ మనకి ఈ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ చేస్తారండి. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికండి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అన్నమాట. దీంట్లో బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చండి, లేదంటే ఎంఈ కానీ, ఎంటెక్ కానీ. సో ఏదైనా సరే వీళ్ళు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ కనుక మీరు చదువుంటే మెయిన్ సబ్జెక్ట్గా చదవాలండి, ఒక సబ్జెక్ట్ కాదు. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్ట్గా చదువుంటే మీరు ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రాజెక్ట్ డిప్లొమా అండి, అసిస్టెంట్ అనమాట, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండి. దీనికి కూడా 3 years పాటు డిప్లొమా కానీ, లేదంటే దానికి ఈక్వలెంట్ స్టడీ చదివినా, లేదంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అంటే డిప్లొమాలో కోర్సు ఉంటుంది కదండి, వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అండి. సో దీనికి ఐటీఐకి చెందిన వాళ్ళండి, ఫిట్టరు లేదంటే ఎలక్ట్రానిక్స్ మెగ్ కానీ, రేడియో మెగ్ కానీ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఐటీఐ విత్ ఎన్ఏసి అండి. అంటే అందులో ఫిట్టర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెక్ కానీ, రేడియో మెక్ చేసిన ఆ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, మినిమమ్ 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. సో డైరెక్ట్గా మెకానికల్ వాళ్ళ విషయానికి వచ్చేపాటికండి మెకానికల్ ఇంజనీరింగు, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగు, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగు, ప్రొడక్షన్ ఇంజనీరింగు, ప్రొడక్షన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగు, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగు, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఇటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా కానీ మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగు. సో ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ విషయానికి వచ్చేపాటికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగు, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్
టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్న దీనికి కూడా మీకు ప్రయారిటీ అనేది ఇస్తారండి. సో ఏ పోస్ట్కి అయినా కానీ అది గవర్నమెంట్ సెక్టర్లోనే ప్రైవేట్ సెక్టర్లో అయినా కానీ సో మినిమం మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి, ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో మొట్టమొదటిగా అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాని మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ పర్సనల్ సర్టిఫికేట్స్ ప్రతిదీ రాయవలసి ఉంటుంది. దానితో పాటు మీ బయోడేటా ఏదైతే ఉందో ఆ బయోడేటా ఫామ్ కూడా దానికి అటాచ్ చేసి, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, మీ ఇంటర్ డిగ్రీ, అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేస్తే పెట్టండి. సో ఆల్రెడీ నిన్న నేను ఏలూరు వచ్చానండి. సో మనకు నోటిఫికేషన్లో సెల్ఫ్ అటాచ్ చేసి అన్నారు, కానీ గెజిటెడ్తో తీసుకున్నారండి. సో వీళ్ళనంతవరకు మీరు గెజిటెడ్ అటాచ్ చేయించిన తర్వాత మాత్రమే దీనికైతే అప్లై చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు కాబట్టి. సో మీరు ఏ నోటిఫికేషన్కి వెళ్ళినా కానీ సెల్ఫ్ అటాచ్ చేయండి, అదేవిధంగా గెజిటెడ్ అటాచ్ కూడా చేసి అయితే వెళ్ళండి. సో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఇంటర్వ్యూ అనేది మనకి 15/6/2025 అయితే ఉండబోతుందండి. సో ఈ విధంగా అన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మరి స్క్రీన్ మీద చూసుకున్నట్లయితేనండి ఇంటర్వ్యూ డేట్ అనేది మనకి 15/6/2025 ఆదివారం అయితే ఉంటుందండి. ఉదయం 8:30 అయితే స్టార్ట్ అవుతుందండి. సో లొకేషన్ వచ్చేపాటికి భారత్ డైనమిక్ లిమిటెడ్, జీ బ్లాక్, APIIC IALN అండి. సో ఇక్కడ మనకి అడ్రస్ విషయం, పోస్ట్ విషయాన్ని కూడా వచ్చేపాటికి మొత్తం స్క్రీన్ మీద కనబడుతున్నది ఇలా ఉంటుందండి. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు, ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో పోస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా కూడా ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్ట్ అనేది కూడా మనకు తెలుస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అవకాశం ఎప్పుడుకో ఒకసారి వస్తుంది. సో వీటిలోకి వెళ్తున్నట్టు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. కాబట్టి కాంట్రాక్ట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఇంకో ముగ్గురికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.